అనంత్ అంబానీ జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముగిసినా కూడా ఆ వార్తలు మాత్రం ఇంకా ముగియటం లేదు. భారీ ఖర్చుతో అతిరథ మహారథులు అంతా విచ్చేసిన ఈ ఫంక్షన్లో ప్రతి అంశం ఒక వార్తగానే మారింది. అలాగే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సహా ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రముఖుల్లో మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ కూడా హాజరయ్యారు. ఇలాంటి కీలకమైన ఈవెంట్కి కొందరు ప్రముఖులు హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, కాజోల్, డియోల్, అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తారలంతా ఎంతో గ్లామరస్ గా కనిపించారు. ఈ 3 రోజుల వ్యవహారంలో సెలబ్రిటీలు అద్భుత అలంకరణతో మెరుపులు మెరిపించారు. పాప్ స్టార్ రిహాన్నా, ఎకాన్, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, శ్రేయా ఘోషల్ పాటలకు దూరంగా డాన్స్ చేశారు. కొందరు దిగ్గజ తారలే కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆరోగ్య సమస్యల కారణంగా హృతిక్ రోషన్ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరు కాలేదు. ఫంక్షన్స్ కి కొన్ని రోజుల ముందు హృతిక్ క్రచెస్ లో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. కండరాలు లాగినట్లు, నొప్పిని భరిస్తున్నట్లు వెల్లడించాడు. గత ఏడాది అనంత్, రాధికల నిశ్చితార్థ వేడుకకు హాజరైన కరణ్ జోహార్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో కనిపించలేదు. ఎన్ఎంఏసిసి ఓపెనింగ్ కోసం నిక్ జోనాన్స్తో కలిసి వెళ్లిన ప్రియాంక చోప్రా ఈసారి జామ్నగర్లో ఫంక్షన్కి దూరమైంది. అయితే ఈ కార్యక్రమానికి ఆమె తల్లి మధు చోప్రా హాజరైంది. గత నెలలో తమ 2వ బిడ్డను స్వాగతించిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్లో ఉన్నారు. అనంత్, రాధికల ఫంక్షన్లో పాల్గొనలేకపోయారు. కాజల్ కూడా వేడుక నుంచి మిస్ అయింది. కానీ ఆమె గైర్హాజరిని అజయ్ దేవగన్, నైసా దేవగన్ భర్తీ చేశారు. డియోల్ కుటుంబ సభ్యులెవరూ ఈ వేడుకకు హాజరు కాలేదు. శిల్పా శెట్టి కుటుంబ సభ్యులు కూడా కనిపించలేదు. టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క స్టార్ రామ్ చరణ్ మాత్రమే అంబానీల ప్రీ వెడ్డింగ్కి హాజరయ్యారు. ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఈ వేడుకలకు హాజరవుతారనుకుంటే అక్కడ కనిపించలేదు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి చరణ్కి మాత్రమే ఆహ్వానం అందిందా, లేకుంటే ఆహ్వానాలు అందుకుని కూడా ఇతరులు రాకపోతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. హాజరైన వారికి గుర్తుండిపోయే మంచి విషయాలున్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మరుపురాని ప్రదర్శన కోసం వేదికపైకి వచ్చారు. అంబానీ కుటుంబ సభ్యులు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఈ కోలాహలానికి అదనపు ఆకర్షణ ఇచ్చాయి. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె సలహాదారు ఇవాంకా ట్రంప్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం, దాండియా ఆడటం కూడా ఆసక్తిని కలిగించింది.